ఇక్కడ మీరు బోల్డ్ అని మాటలు మాట్లాడినారు. మూర్ఖత్వం ఉంది, అర్థం లేనితనం ఇవన్నీ ఉన్నాయి. ఒక రాజులాగా బిహేవ్ చేయడం అనేది ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మైండ్ సెట్ గురించి మాట్లాడినప్పుడు యువదే నేను కాంగ్రెస్ కొంతకాలం మీరు కాంగ్రెస్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్ ఆ టైంలో తను టీపీసీసీ చీఫ్గా వర్క్ చేసిండు, ఇప్పుడు సీఎంగా వర్క్ చేసినప్పుడు ఈ మైండ్ సెట్లు చూసినప్పుడు ఈజ్ ఇట్ రియల్లీ విండిక్టివ్ పాలిటిక్స్ లాగే అనిపిస్తున్నాయా? నిజంగా అప్పుడు తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా అదే రివెంజ్ తీసుకోవాలనేటువంటి ఆ పాలిటిక్సే చూపిస్తున్నారా? ఏమనిపిస్తోంది? అంటే అమ్మ, రేవంత్ రెడ్డి ఏం వ్యక్తిగతంగా నాకేం పాలోడు కాదు, లేకపోతే ఆయన వల్ల నేను నష్టపోయినా వ్యక్తిగతంగా జీవితంలో ఒక పెద్ద నష్టపోయినా నేను. అది ఎవరు చేయనంత నష్టాన్ని, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ నన్ను చేసినాడు. అయినప్పటికీ కూడా నేను ఒక విషయం చెప్తా ఉన్నా, ఆయన మంచోడా చెడ్డోడా ఆయన సైకాలజీ గురించి చర్చ చేయవలసిన అవసరం లేదు. కానీ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది అని అంటే, బికాస్ ఇఫ్ హిస్ బిహేవియర్ ఇస్ డ్యామేజింగ్ మీ, దెన్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ పీపుల్ టు నో. ప్రజలందరూ తెలియాల్సిన అవసరం లేదు. నేను ఆయన చూసుకోవాల్సిందో, లేకపోతే నా బాధ ఏదైనా ఉంటే నేను వ్యక్తిగతం. కానీ వాళ్ళ ఆ బిహేవియర్ ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది. అదే ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి, రిప్రెసివ్ మైండ్ సెట్ తోటి, డిక్టటోరియల్ మైండ్ సెట్ తోటి హైడ్రా బాధితుల విషయంలో కానివ్వండి, నాగార్జున కూలగొట్టిండు, హైడ్రా పేదవాళ్ళ మీద దాడి చేసిండు హైడ్రా పేరు మీద, మళ్ళీ పెద్దవాళ్ళందరినీ నోటీసులు అన్నాడు, నోటీసులు లేదన్నాడు, వాళ్ళతో సెటిల్మెంట్లు అంటున్నారు, డబ్బుల వసూళ్ళు. మూసి అధికారుల మీద లక్ష్మణ్ గారు ఎవరో జడ్జి తిట్టంగానే ఏం జరిగిందో ఏం కాలేదో మొత్తానికి ఇవాళ దాని మీద చర్చ లేదు అంటే అదొక సెటిల్మెంటు. మూసి అట్లనే, అట్లా ఎక్కడికక్కడ లగచర్ల అట్లనే ఎక్కడికక్కడ ఒక నెగటివ్ రిప్రెసివ్ మైండ్ సెట్తో ఉన్నాడు. కాబట్టి ఆయన సైకాలజీ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన మొండోడు అంటానని చెప్తా ఉన్నాను. మొండితనం ఆయనకు, నేను బట్టిన కుందేలు మూడే కాళ్ళు. అయిన తర్వాత అప్పటిదాకా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో బండరాలు మోసినటోళ్ళే, బండోళ్ళు లెక్క పనిచేస్తూ ఉన్నాం. అద్దంకి దయాకర్ గారు, నేను కావచ్చు, బెల్లయ్య నాయకు, కత్తింకట స్వామి, చాలామంది ఎవరి పార్టీలో వీళ్ళ మంత్రులు ఉన్నోడు ఎవడు లేడు ఆయన మేము కొట్లాడినప్పుడు, లేకపోతే ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు అయినోడు, ఎమ్మెల్యేలు ఎవడు లేడు. బండోళ్ళు పనిచేసినాడు, గాంధీ భవన్ పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటానో, ఆర్టికల్ రాసుకుంటానో, లేకపోతే అక్కడిక్కడ తిరుగుకుంటానో, ఎన్కౌంటర్లు అయితే శృతి దగ్గర పోవటమో, ఇట్లా రకరకాలు తిరుగుతున్నాం, చేసుకుంటూ పనిచేసినాం మేము. అయితే ఈయన వచ్చిండు, లాస్ట్ మూమెంట్ ఎట్లా వచ్చిండో దూరం వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమంటాడు, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే తప్ప నేను గాంధీ భవన్ రానంటాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే తప్ప నేను గాంధీ భవన్ రానని చెప్పని వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ అయ్యేంత వరకు గాంధీ భవన్ వేదిక ఎక్కలేదు, మెట్లెక్కలేదమ్మా. అంటే మొండితనానికి చెప్తున్నాను, ఆయనకు రిజిడిటీ. దాన్ని నేను టాస్క్ ఓరియంటెడ్ అనొచ్చు, నేను గోల్ ఓరియంటెడ్ అనొచ్చు, నేను ఫోకస్ లక్ష్యం ఉంది అని చెప్పుకోవచ్చు. నేను దాన్ని అయితే అచీవ్ చేస్తాను అనే ఒక గురి బేస్ మొండితనం అది. ఇప్పుడు అమ్మా పక్కనేమో పదవులకు సంబంధం లేకుండా కొట్లాడుతూ కార్యకర్తలు పనిచేస్తున్నారు. నాకు పదవి ఇస్తేనే నేను కత్తిపడతా లేకుంటే బట్టను అని చెప్పని అధికారం రాకుండా, అంటే పార్టీ ఆఫీస్కి రాకుండా పనిచేసిన ఆయన. రెండవది, ఆయన ఒక ఇంటర్వ్యూలో మనం చూసిన, నేను తొక్కుకుంటా వచ్చిన నేను అందరినీ అని అన్నాడు. ఎవరిని దొక్కినావు నువ్వు? అందులో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దొక్కినావు, బట్టి గారిని దొక్కినావు, మధుయాష్కి గారిని దొక్కినావు, జీవన్ రెడ్డి గారిని దొక్కినావు, జానారెడ్డి గారిని పెద్దలను ఆయనను దొక్కినావు, అందరినీ దొక్కుంటూ నువ్వు అధికారంలోకి వచ్చావు. అంటే ఒక అణచివేత, రిప్రెషన్, ఒక నెగటివ్ స్ట్రాటజీలు, దాంతో ఒక మూర్ఖత్వంతో అలా పనిచేస్తూ ఉండు. ఇవాళ మీరు చూడండి, తెలంగాణ తల్లి విగ్రహం ఎవరికి ఎందుకు మార్చాలో? తెలంగాణ తల్లి విగ్రహం మీరు అఫీషియల్గా మీరు పెట్టలేదు కాబట్టి ఒక సింపుల్ అమ్మా. ఇప్పుడు అమ్మా, వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ? యూ టెల్ మీ. యువర్ ప్రియారిటీ ఈస్ టు ఎన్హాన్స్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ ద స్టేట్, మేక్ ద స్టేట్ ఇంటూ ఏ ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్. పెట్టుబడులు అట్రాక్ట్ చేసి, వెల్త్ క్రియేట్ చేసి, ఆ సంపద సృష్టించి, సంపద పంచేటువంటి ఒక పరిపాలనా యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని సృష్టించాలా? లేదు ఈ విగ్రహాన్ని గురించి ఆ విగ్రహాన్ని పెడతా, లేకపోతే టీఎస్ నుంచి నేను టీజీకి మారుస్తా, లేకపోతే కాకతీయ కళాతోరణాన్ని తీసేసి నేను చార్మినార్ని తీసేసి సమ్మక్కకు సారక్కకు కాకతీయులకు పంచాయతీ పెడతా. ఏమైనా ఉపయోగపడే పద్ధతులా చెప్పురివి? మీరు చెప్పురి. ఇది ఇప్పుడు any step, every moment that you spend as a chief minister, every step that you take as a chief minister should benefit the state, not offend. ఇప్పుడు నువ్వేం చెప్తావు? నేను నమ్మిన, ఫర్ ఎగ్జాంపుల్ నాలంటే లక్షలాది మంది తెలంగాణ, ఇప్పుడు పల్లె 30,000 విగ్రహాలు ఉన్నాయి, తెలంగాణ తల్లి విగ్రహాలు. ఆ విగ్రహం చుట్టూ మా యొక్క ఆకాంక్షలు, ఆశలు, ఆవేదన, ఆక్రోశం, ఉద్వేగం అన్నీ కూడా దాని చుట్టూ తిరిగి మేము తెలంగాణ ఉద్యమంలో, మీరు కానీ నేను కానీ మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. మీకేమనిపిస్తుంది అలా? అరే ఏంది మేము అప్పుడు జయ తెలంగాణ అంటే అట్లా పనిచేసినాం కదా, ఆ తల్లి చుట్టూ తిరిగినాం కదా, ఈయన ఏంది మా రాయలసీమ రెడ్డమ్మ తల్లి లెక్క పట్టుకొచ్చి, గళ్ళ దొరసారిని పట్టుకొచ్చి తెలంగాణ తల్లిని చూపెడుతుంది కదా అన్న భావన రాదా? పెయిన్ కాదా?
వై ఆర్ యూ కాజింగ్ పెయిన్ టు అదర్స్ బై డూయింగ్ సో? నాకేమన్నా పెన్షన్ పెంచగలుగుతావా? నాకేమైనా నిరుద్యోగ భృతి ఇవ్వగలుగుతావా? నాకేమన్నా రైతుకు భరోసా చేయగలుగుతావా? నాకేమైనా పెట్టుబడులు చేయగలుగుతావా? ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 1,15,000 కోట్ల రూపాయలు ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 లక్షల కోట్లు తీసుకుపోయిండు. 5 లక్షల కోట్లు ఉన్నటువంటి ఒక జిఎస్డిపిని దాన్ని 12 లక్షల కోట్లకు తీసుకుపోయిండు. నువ్వేమైనా చేయబోయేట్లా? ప్యాడీ ప్రొడక్షన్ ఆయన ఒక స్థాయికి తీసుకెళ్ళిండు, నేను ఇంకా డబుల్ స్థాయికి తీసుకుపోతా అని చెప్పు. రే పిచ్చోళ్ళ లెక్క చెప్తా ఉన్నాడు ఆయన. అయితే అన్న ఇవన్నిటినీ పక్కన పెడితే విపక్షాలు చేస్తున్నటువంటి వాదనలు, ఆరోపణలు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అసమ్మతి ఉందా, లేకుంటే అసంతృప్తి ఉందా, ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఢిల్లీకి వెళ్ళొచ్చారు, అధిష్టానాన్ని కలిశారు, అటు కేంద్రాన్ని కలిశారు. కలిసిన తర్వాత గతంలో లేనంత కాన్ఫిడెన్స్ ఈసారి రేవంత్ రెడ్డి మొహంలో కనిపిస్తుంది, ఆయన బాడీ లాంగ్వేజ్లో, ఆయన మాట్లాడే పద్ధతిలో కనిపిస్తోంది. 1 year పాలన కంప్లీట్ చేసుకున్న తర్వాత మొన్నటిదాకా అన్స్టెబిలిటీ అనేది ఏమన్నా కనిపించిందేమో, బట్ గో ఎహెడ్ అనేటువంటి ఒక బ్లెస్సింగ్ అనేది అధిష్టానం నుంచి వచ్చింది అనేటువంటి ఈ అనాలిసిస్ అనేది వినిపిస్తోంది కదా. కాంగ్రెస్ ను లోతుగా స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే రేవంత్ రెడ్డి ఒకవేళ మనకు కనబడితే, మీకు కనబడ్డా, ఇంకెవరికైనా కనబడ్డా, అది నీటి మీద బుడగ లెక్క ఒక్క బబుల్ను కనుక ఇట్లా కొడితే ఎట్లయితే పేలిపోద్ది అట్లా వెళ్ళిపోద్ది. అది ఎక్కువ కాలం ఉండదా? నేను చెప్తా ఎందుకు ఉండదు, ఉండకపోవడం బికాస్ హీఈస్ వర్కింగ్ అగేన్స్ట్ the very fundamental principles with which the Congress party has survived for this many long years. ఎక్కడ కూడా ప్రజలను పీడించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ రాహుల్ గాంధీ గారు గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఆయన ఇప్పుడు అదే రాహుల్ గాంధీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే కదా మనకు పార్లమెంట్లో ఆర్డర్ను చించేస్తాడు, గుర్తుందా మీకు? గుర్తుందా? అంటే కొంత ప్రోపూర్ ఉండాలా అన్నటువంటి ఒక మైండ్ సెట్ రాహుల్ గాంధీది. రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, భూములు గుంజుకున్నా పర్వాలేదు మేము జైలులో పెడతా అని చెప్పని అంటుండు. మూసీ నది పేరు మీద మేము ఇండ్లు కూలగొడతా అంటున్నాడు పేదోళ్ళై. హైడ్రా పేరు మీద మీరే పర్మిషన్ ఇస్తారు, మీరే లెజిటమైజ్ చేస్తారు, మీరే ట్యాక్సులు వసూలు చేస్తారు, మళ్ళీ మీరే వచ్చి మీరు భూ అక్రమదారులు అని చెప్పని కూల్చివేతకు గురి చేస్తూ ఉండు. డోంట్ యూ థింక్ దిస్ ఇస్ అగేన్స్ట్ ద విల్ అండ్ విష్ ఆఫ్ ద రాహుల్ గాంధీ? డెమాన్స్ట్రేటెడ్ విల్. సరే అంతర్గతంగా ఏముందో మనం చెప్పలేము. ఆయన పబ్లిక్గా ఆయన పర్సనాలిటీని ఎట్లయితే చూపెట్టుకుండో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఎట్లయితే చెప్పుకుండో, దానికి వ్యతిరేకంగా అనిపించట్లా. సోషల్ జస్టిస్ రాహుల్ గాంధీ ఆయన చాలాసార్లు చెప్పినాడు. అంటే జవహర్లాల్ నెహ్రూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేషనల్ ఫ్రీడమ్ అండ్ నేషనల్ రీకన్స్ట్రక్షన్. ఇందిరా గాంధీ వాజ్ ఫర్ గరీబీ హటావో. రాజీవ్ గాంధీ వాజ్ ఫర్ టెక్నికల్ రెవల్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను సోషల్ జస్టిస్ చేస్తా అని చెప్పని చెప్పుకునేవాడు. ఇవాళ ఏం జరుగుతూ ఉంది, ఒక కులం ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక మంత్రులు కావచ్చు వాళ్ళే ఉండాలి, కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళే ఉండాలి, పార్టీ పదవులు వాళ్ళే ఉండాలి. అది రాహుల్ గాంధీ నమ్మిన సోషల్ జస్టిస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా అనిపించట్లేదా? ఎన్నడో ఒకనాడు ఈ బబుల్ పేలుతుంది అని చెప్పడానికి ఇవన్నీ నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఇవాళ ఎప్పుడో కావచ్చు. అప్పుడు అమరేందర్ సింగ్ అనే వ్యక్తి, నేను మీకు గతంలో కూడా చెప్పినో ఏమో నాకు తెలియదు, అమరేందర్ సింగ్ అనే ఒక వ్యక్తి పంజాబ్ ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహిత ఆత్మీయ మిత్రులు, ఆత్మ బంధువు. సోనియా గాంధీ గారిని హలో సోనియా, హాయ్ సోనియా అని పిలవగలిగేటువంటి ఒక సన్నిహితమైన కుటుంబపరమైన సంబంధాలున్న వ్యక్తి. ఇట్లనే తీసి పక్క పొటాటోని తీసి ఇట్లా వేసేసినట్టు పక్క బాస్కెట్లో పడేసిండ్రు ఆయన. ఆయన పేరు చిన్ని ఎవరినో పట్టుకొచ్చి అన్ని పట్టుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిండ్రు. దిస్ కెన్ హ్యాపెన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇదేమి రీజనల్ పార్టీ కాదు కదా, డిఫరెంట్ ఫోర్సెస్ ఆపరేట్ చేస్తాయి కాంగ్రెస్ పార్టీలో. అది రేవంత్ రెడ్డికి అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఏదో కేసీ వేణుగోపాల్ని పట్టుకున్నానో లేకపోతే ఇంకెవరినో పట్టుకున్నానో. ఇప్పుడు ఏదో అంటా ఉన్నారు, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అన్నట్టు డబ్బు సంచులు పెట్టి పదవి తెచ్చుకున్నాను, డబ్బు సంచులు పెట్టి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నా కాబట్టి ఎప్పుడు అదే ఉంటుందంటే ఆ కుర్చీ మీద కూర్చున్నాడు ఎవడైనా ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ మంత్రం వాళ్ళకు కూడా ఎరికే కదా. నేను ఒక్కడే చూడలేదు, వాళ్ళు ఎంతమంది చూసిండు ముఖ్యమంత్రులు, వాళ్ళు కూడా ఎంతమందినో ముఖ్యమంత్రులు చూసిండ్రు, ఎంతమందినో కేంద్ర మంత్రులు చూసిండ్రు. ఈ సిస్టమ్ ఆఫ్ సైఫరింగ్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ న్యూ దట్ దే ఆర్ సీయింగ్ ఓన్లీ విత్ రేవంత్ రెడ్డి. సో దేర్ ఫార్ నేను డబ్బులు ఇస్తున్నా కాబట్టి నేను ఏం చేసినా చలామణి అవుద్దని ఒకవేళ అనుకుంటే అది పప్పుల కాలేసినట్టే. ఆయన ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వంటబట్టలే. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఒక రీజనల్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఆలోచన ధోరణిని పట్టుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ను తెలుగుదేశం పార్టీగా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నటికైనా బూమ్రాంగ్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోరు మీరు. ఏ డేట్ అవుతుందో నేను చెప్పలేను, బట్ ఎట్టి పరిస్థితి బూమ్రాంగ్ అవుతుంది. ఇట్ విల్ నాట్ వర్క్.